తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు జ్ఞాపకాలు. రచించిన వారు వెంపరాల దుర్గాప్రసాద్ గారు. కథ విందాము. సుబ్బారావుకి సొంత ఊళ్ళో ఆ పాత ఇల్లు ఇంకా ఎలాగైనా అమ్మేయాలి అని ఉంది. కానీ దాన్ని తన బాబయ్యకి మాత్రం అమ్మకూడదు అని అతని పట్టుదల. ఎందుకతను తన బాబయ్యకి అమ్మకూడదు అనుకుంటున్నాడో తెలియాలంటే వాళ్ల కుటుంబ కథ తెలుసుకోవాలి. సుబ్బారావు తండ్రి పరశురామయ్య వాళ్ళది విశాఖపట్నం దగ్గర తగరపు వలస అనే పల్లెటూరు. పరశురామయ్య తమ్ముడి పేరు కేశవరామయ్య. చాలా కాలం అన్నదమ్ములిద్దరూ చాలా సఖ్యంగానే ఉండేవారు. తండ్రి తర్వాత సంక్రమించిన 2.5 ఎకరాల ఆస్తి విషయంలో ఏర్పడిన మనస్పర్ధలు వాళ్ళిద్దరినీ ఒకరిని దూరం చేశాయి. ఊరి కరణం చేసిన మోసం గ్రహించక కేశవరామయ్య అన్నయ్యకి ఎదురు తిరిగాడు. లెక్కలు కొలతలు తేడా చూపించి ఒక 1/2 ఎకరం తన పొలంలో కలిపేసుకున్నాడు కరణం. మనస్తాపానికి గురైన పరశురామయ్య తన వాటా పొలం అమ్మేసుకుని ఇల్లు కట్టేసుకున్నాడు. దాంతోబాటే తమ్ముడికి తనకి మధ్య గోడ కట్టేశాడు. కరణం గారు ఆడిన నాటకంలో తాను పాత్రధారి అయినట్లు లేటుగా తెలుసుకున్నాడు కేశవరామయ్య. కేశవరామయ్య తన తప్పు ఒప్పుకుని అన్నగారిని క్షమించమని వేడుకున్న పరశురామయ్య కరగలేదు. ఆయన మహా మొండి మనిషి, కోపిష్టి కూడా. ఒకసారి ఒక నిర్ణయానికొస్తే చచ్చినా అతన్ని మార్చలేం. ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇంటి మీద కాకి ఏ ఇంటి మీద వాలేది కాదు. పిల్లలు పెద్దవాళ్లైన తర్వాత మనస్పర్ధలు పోతాయని కేశవరామయ్య గారు ఎదురుచూశారు. కానీ ఆయన దురదృష్టం, వాళ్ల మధ్య మనస్పర్ధలు మరింత పెరిగాయి. దీనికంతటికీ కారణం 21 ఏళ్ల క్రితం కస్తూరి చేసుకున్న వివాహం. ఆమె కేశవరామయ్య గారి బావమరిది రాజాని ఇష్టపడింది. కూతురి కోసమైనా అన్నయ్య తన పంతం వీడి 2 కుటుంబాలు కలుస్తాయని కేశవరామయ్య గారు భావించారు. పరశురామయ్య గారు తనకు నచ్చని కుటుంబంలో సంబంధం చేసుకోవడానికి ఇష్టపడలేదు. అగ్గి మీద కుగ్గిలమయ్యాడు. కానీ కస్తూరి రాజాని తప్ప ఎవరినీ చేసుకోనని తెగేసి చెప్పింది. ఆమె కూడా పరశురామయ్య కూతురే కదా, పట్టుదల ఎక్కువ ఆ పిల్లకి. తండ్రికి ఇష్టం లేకుండా చేసుకునే పెళ్లి మరింత వైభవంగా చేసుకోవడం ఇష్టపడలేదు కస్తూరి. అందుకే గుళ్ళో పెళ్లి చేసుకుని ఇంటికొచ్చింది. పరశురామయ్య గారికి తల కొట్టేసినట్లయింది. కూతుర్ని అల్లుణ్ణి లోపలికి రానియ్యలేదు. పైగా కస్తూరికి కన్యాదానం చేసింది కేశవరామయ్య అని ఎవ్వరూ లేని అనాథల్లా గుళ్ళో పెళ్లి చేశారని తెలిసి తమ్ముడిపై ద్వేషం మరింత పెంచుకున్నారాయన. చేసేది లేక భర్తతో వెళ్ళిపోయిందామె. రాజా కస్తూరి హైదరాబాదులో కాపురం పెట్టారు. పరశురామయ్యకి 2 పిల్లలు. కూతురు పెద్దది. ఆమె పుట్టిన 10 సంవత్సరాలకే కొడుకు సుబ్బారావు పుట్టాడు. ఆమె పెళ్లినాటికి సుబ్బారావు 11 ఏళ్లవాడు. తండ్రి అదుపు ఆజ్ఞలలో పెరిగిన సుబ్బారావు బాబయ్య కుటుంబాన్ని అక్కను మర్చిపోయి పెరిగాడు. అతను తండ్రికి తగినట్లుగా ఉంటూ ఉండేవాడు. పరశురామయ్యని ఎదిరించలేని ఆయన భార్య వరలక్ష్మి తనలో తాను కుమిలిపోయేది. కేశవరామయ్యకి 2 మగపిల్లలు. కూతురు లేని కేశవరామయ్య కస్తూరిని కూతుర్లా చూసుకునేవాడు. ఆమె కుటుంబానికి దూరం అవ్వడం నచ్చక అన్నగారికి అనేక విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కాని పట్టుదల మనిషైన పరశురామయ్య తమ్ముడి మాటలు లెక్క చేయలేదు. కస్తూరి జ్ఞాపకాలు కూడా ఆ ఇంట్లో ఉండకూడదని శాసించారు. కూతురు చనిపోయిన దానితో సమానమని మొండిగా బతుకుతున్న పరశురామయ్య అలా పట్టుదలతో కుటుంబ బంధాలను చెడగొట్టుకున్నారు. 3 నెలలకి పూర్వం పరశురామయ్య గారు చనిపోయారు. పరశురామయ్య గారు మరణించినప్పుడు కూడా కేశవరామయ్యని వాళ్ళింటికి రానియ్యలేదు సుబ్బారావు. అంతేకాక అక్కని పిలిచిన రానివ్వనని కేశవరామయ్య గారి మొహం మీదే చెప్పేశాడు. అవమాన భారంతో వెనక్కి వెళ్ళిపోయాడాయన. తగరపు వలసలో ఉన్న ఇల్లు పరశురామయ్య గారి పేరు మీద ఉంది. ఆయన చనిపోయే వరకు ఆ ఇల్లు ఎవరికో అద్దెకిచ్చినా ఇంట్లో ఒకరు ఉంచుకున్నారు. వారానికి ఒకసారి వెళ్ళి అక్కడ ఇంట్లో పెరటి తోట చూసుకుని దగ్గర్లో భీమిలి బీచ్కి వెళ్ళి రావడం ఆయనకి సరదా. ఆయన చనిపోయే ముందు కొడుకు పేరు మీద వెల్లు రిజిస్టర్ చేశారు. పెద్దాయన చనిపోవడంతో ఇంకా ఆ పల్లెటూరులో ఇల్లు ఉంచుకోవడం ఎందుకు అని సుబ్బారావు ఆ ఇల్లు అమ్మేయాలని అనుకున్నాడు. అందుకని అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయించాడు. అతని తల్లి వరలక్ష్మికి భర్త పేరు మీద ఉన్న ఇల్లు తాను బతికున్నప్పుడు అమ్మడం ఇష్టం లేదు. ఇప్పుడైనా తన భర్త జ్ఞాపకాల్లో గడపడానికి ఆ ఇంటికి వెళ్ళి రావాలని కోరిక. కానీ ఆమె నిస్సహాయరాలు. ఆమె మాట చెల్లుబాటవ్వదు అని, కొడుకు మహా మొండివాడు అని తెలుసు. అందుకని మౌనంగా రోధిస్తూ ఉంటుంది. కూతుర్ని ఫోటోలో చూసుకుని కళ్లలో నీరు కక్కుకోవడం
తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మరిది కేశవరామయ్యనైనా కూతురి గురించి అడుగుదామంటే భర్త కొడుకు కూడా ఆ కుటుంబంతో తెగదంపులు చేసేశారు. పైగా సొంత ఊరు నుండి దూరంగా వచ్చేసి బతుకుతున్నాడు సుబ్బారావు. తగరపు వలసలో ఆ ఇల్లు కొనుక్కోడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. వచ్చిన వాళ్ళు 20-25 లక్షల కంటే ఎక్కువ బేరానికి రావడం లేదు. ఊరి పెద్దలతో కబురు పెట్టించాడు కేశవరామయ్య. తాను ఆ ఇల్లు కొంటాను అని 30 లక్షలు ఇస్తాను అన్నాడు. కానీ సుబ్బారావు పట్టుదలగా ఉన్నాడు. బాబయ్యకి ఇల్లు అమ్మడం అతనికి ఇష్టం లేదు. అందుకని 25 లక్షలు ఇస్తానన్న ఆసామికి ఇల్లిచ్చేస్తాను అని కబురు పెట్టాడు. అతని పేరు వరదరాజులు. ఊళ్ళో కిరాణా వ్యాపారం. విషయం తెలిసి కేశవరామయ్య బాధపడ్డాడు. అతను ఆ ఇల్లు అడగడంలో ఉద్దేశం ఆ ఇల్లు కస్తూరి కొనుక్కుంటాను అని చెప్పడం వలన కస్తూరికి అన్నా వదిన తమ్ముడి యోగక్షేమాలు చేరవేసేది అతనే. సుబ్బారావు తనకి ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో అమ్మడు అని అర్థమయ్యింది. ఇంకేం చెయ్యలేక ఊరుకున్నాడు. ఈ మధ్య కొడుకు సుబ్బారావు మన ఇల్లు అమ్మకం పూర్తయ్యేలా ఉంది అని చెప్పడంతో ఒక్కసారి నేనొస్తాను, మన ఇల్లు చూడాలని ఉంది అంది వరలక్ష్మి. సుబ్బారావుకి బాబయ్య వాళ్ళు ఎక్కడ తల్లికి ఎదురు పడతారో, ఈవిడ కరిగిపోతుంది అని భయం. అమ్మేశాక రిజిస్టర్ రోజు కావలసొస్తే ఆఖరిసారిగా నువ్వు చూద్దువు గానీలే అని ఆమెను ఊరుకోపెట్టేశాడు. రేపు వస్తే అగ్రిమెంట్ రాసుకుందామని కబురొచ్చింది వరదరాజుల దగ్గర నుండి. మర్నాడు బయలుదేరి తగరపు వలస వెళదామని అనుకున్నాడు సుబ్బారావు. అయితే ఆ రాత్రి అతనికి ఒక కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. హలో, సుబ్బారావు గారేనా? అవతలి వ్యక్తి అడిగాడు. అవును, మాట్లాడుతున్నాను. మీ ఇల్లు మాకు అమ్ముతారేమో అని అడుగుదామని ఫోన్ చేశానండి. మీ పేరు? నా పేరు సాగర్ అండి. నేను చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాను. మా వాళ్ల కోసం ఆ ఇల్లు కొనాలని అనుకుంటున్నాను. వాళ్ళు విశాఖపట్నంలో ఉంటారు అన్నాడతను. సుబ్బారావుకి ఆశ పుట్టింది. మీరెంతిస్తారు అన్నాడు. నేను 32 లక్షలు ఇస్తానండి. ఈ బేరం నచ్చింది సుబ్బారావుకి. కానీ పట్టు బిగించాలని. మరి వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకోగలరా అన్నాడు. 15 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రేపు మీరు తగరపు వలసొస్తే మీ ఇంటికొచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాం అన్నాడు. ఫోన్ చేసి వరదరాజులకి చెప్పేశాడు తాను ఇల్లు వాళ్ళకి అమ్మదలుచుకోలేదని. మర్నాడు బయలుదేరి తగరపు వలస వెళ్ళాడు. సుబ్బారావు ఇంటికి సాగర్ వచ్చి అగ్రిమెంట్ చేసుకుని 20 లక్షలు ఇచ్చి వెళ్ళాడు. సుబ్బారావుకి డీల్ త్వరగా తేలిపోవడంతో పాటు మంచి రేటొచ్చింది అని సంతోషంగా ఉంది. కేశవరామయ్య గారు ఊళ్ళో ఎదురైనా తల తిప్పుకొని వెళ్ళిపోయాడు సుబ్బారావు. 15 రోజులు గడిచాయి. ఆ రోజు రిజిస్ట్రేషన్. తగరపు వలస బయలుదేరి పొద్దున్నే వెళ్ళాడు సుబ్బారావు. అనుకున్నట్లే తల్లిని తీసుకుని వెళ్ళాడు. వరలక్ష్మికి భర్త కట్టించిన ఇల్లు చూసుకుని దుఃఖమాగలేదు. 2 నెలల నుండి ఎవ్వరూ ఉండట్లేదేమో. ఇల్లంతా బూజులు పట్టి పాడైపోయింది ఇల్లు. ఒక్కసారి ఇల్లంతా శుభ్రం చేసింది. సుబ్బారావు రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు. ఆమెకు మనసంతా బెంగగా ఉంది. ఆ ఇంటికి తమకి రుణం ఈ రోజుతో తీరిపోతోంది. భర్త ఉన్నన్ని నాళ్ళు ఆ ఇంట్లో మహారాణిలా తిరిగిందావిడ. ఇప్పుడు కొడుకు ఆధీనంలోకొచ్చేసరికి ఆవిడకి కాళ్ళు చేతులు కట్టేసినట్లుంది. ప్రతి గదిని కలియతిరిగి గోడల్ని తడిమి తడిమి చూసుకుంటోంది. మధ్యాహ్నం అవుతూ ఉండగా బయట కారాగింది. కారులో నుంచి ఒక పొడవైన కుర్రవాడు దిగాడు. కారు వెనుక డోర్ తీసుకుని ఒక జంట దిగారు. ఆవిడకి వార్ధాక్యం వల్ల సరిగ్గా కనబడ్డం లేదు. కొడుకు రాలేదేమిటా అని చూస్తోంది. ఆ అబ్బాయి వస్తూనే కాళ్లకు దండం పెట్టి, ఎలా ఉన్నావు అమ్మమ్మా అన్నాడు. ఆశ్చర్యపోయింది. ఇంతలో వచ్చి తల్లిని చుట్టేసుకుంది కస్తూరి. అమ్మా, ఈ ఇల్లు నేనే కొనుక్కున్నాను. నాన్నగారు నన్ను దూరం పెట్టినా నేను మిమ్మల్ని వదులుకోలేనమ్మా. మేమిప్పుడు హైదరాబాద్ నుండి విశాఖపట్నం షిఫ్ట్ అయిపోయాం. ఇదిగో మా వారు అని పరిచయం చేసింది. వరలక్ష్మికి కలలా ఉంది. కస్తూరి మళ్ళీ ఇలా అంది. నా కొడుకు సాగర్ చేత వాళ్ల తాతగారిల్లు నేనే కొనిపించాను. నాన్నగారి జ్ఞాపకాల కోసం ఈ ఇల్లు కొనాలి అనుకున్నాను. నాకు తెలుసు నువ్వు ఈ ఇంటి కోసం నా కోసం ఎంతగా పరితపిస్తావో. అందుకే నీకు దగ్గరగా ఉండాలని ఈ ఇల్లు కొనిపించాను. వాడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఎంత కాలమైనా ఉండొచ్చు అంది. వరలక్ష్మి నిర్ఘాంతపోయి చూస్తోంది. ఆమె కళ్ళు వర్షిస్తూ ఉండగా కూతుర్ని మనవణ్ణి దగ్గరికి తీసుకుంది. ఇంతలో వీధి గేటు చప్పుడయింది. సుబ్బారావు వచ్చాడు. హాల్లో దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. అక్కని గుర్తుపట్టాడు. ఆమె భర్తని ఒక్కసారి పెళ్లైన వెంటనే మాత్రమే చూశాడు. మళ్ళీ చూడలేదు. అందువల్ల గుర్తుపట్టలేకపోయాడు. సాగర్ తమ ఇల్లు కొన్న వ్యక్తిగా మాత్రమే తెలుసు. వరలక్ష్మి ఆనందంగా కొడుకుకి అన్నీ వివరించింది.
ఆమెకి కూతురు దగ్గరగా మళ్ళీ రావడంతో పాటు వాళ్ళ ఇల్లు అమ్మేయలేదు, పైగా మనవడు దక్కించుకున్నాడు అన్న భావన చాలా బావుంది. ఇల్లు కొన్న వ్యక్తి తన మేనల్లుడని ఇప్పుడే తెలిసింది సుబ్బారావుకి. సుబ్బారావు మొహం ఎర్రగా మారిపోయింది. తల్లినుద్దేశించి, అమ్మా ఇంక బయలుదేరు, మనం ఈ ఇల్లు అమ్మేశాం, ఇక వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు సాగర్ కలగజేసుకున్నాడు. మావయ్య, గతం మర్చిపోండి. మీ కుటుంబంతో కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది అమ్మ. కానీ తాతయ్య పట్టుదల వల్ల కుటుంబాల్లో అనవసరపు గొడవలు సృష్టించుకున్నారు. మీకు తెలియని ఒక రహస్యం చెప్తాను, వినండి అన్నాడు. అప్పటిదాకా సాగర్ని బిల్డింగ్ కొనుక్కున్న వ్యక్తిగా మాత్రమే చూశాడు. ఇప్పుడు చూస్తున్నాడు అతని భావ ప్రకటనలో గాంభీర్యం. అమ్మమ్మకి వైద్యం చేసే డాక్టర్ నాన్నకి క్లోజ్ ఫ్రెండ్. గత ఏడాది అమ్మమ్మని అపోలో హాస్పిటల్లో చేర్చినప్పుడు బ్లడ్ ఇచ్చారు అమ్మా నాన్న. అమ్మకి బాలేదని అమ్మా నాన్న వైజాగ్ వచ్చి 1 వారం హోటల్లో ఉండి ఆమె ఆరోగ్యం కోసం కృషి చేశారు. కానీ డాక్టర్ గారిని ఆ విషయం రహస్యంగా ఉంచమని చెప్పారు. తాతయ్యకి దగ్గర కాలేమని తెలిసే దూరంగా ఉండిపోయాము. ఇంకా అమ్మమ్మని మాత్రం దూరం చేసుకోలేము. పైగా ఇది మేము కొనుక్కోవాలంటే సగం ధర ఇస్తే చాలు. తాతయ్య ఆస్తిలో అమ్మకి వాటా ఉంటుందిగా అన్నాడు స్థిరంగా. సుబ్బారావుకి గతం గుర్తుకొచ్చింది. తల్లిని బ్రతికించింది ఆ డాక్టర్ మాత్రమే కాదన్నమాట. అక్క, బావ తన తల్లిని కాపాడుకోవడం కోసం రక్తదానం చేసి డాక్టర్ ద్వారా ఆమె బాగోగులు తెలుసుకున్నారన్నమాట అనుకున్నాడు. ఇప్పుడు అతనిలో ద్వేషపు జాలలు చల్లారిపోయి తండ్రి తాను చేసిన తప్పు అర్థమవుతోంది. ఆప్యాయంగా అక్క కేసు చూశాడు. నన్ను క్షమించక్క అని అక్కాబావలకి నమస్కరించాడు. సాగర్ కేసి ప్రేమగా చూశాడు. మళ్ళీ ఆ కుటుంబంలో ఆనందాలు వెళ్లి విరిశాయి. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో. Ich glaube, ich bin schon ein